హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సంధ్యా నాగేంద్ర. మేమైతే బాలాపూర్ గణేష్ని చూడడానికైతే స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మాకు 40 కిలోమీటర్స్. సో మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాం అరౌండ్ 5 అండ్ వెళ్ళే దారిలో గణేష్ నిమజ్జనంకి వెళ్తున్నారు. సో ఇక్కడ మొత్తం డాన్స్లు అంతా డీజే మొత్తం అలా సెటప్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్లో బాలాపూర్ గణేష్ చాలా ఫేమస్ కదా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఖైరతాబాద్ గణేష్ కూడా మేము వెళ్ళిన టైంకి ఇంకా ఓపెన్ అవ్వలేదు, సో మేమైతే చూడలేదు ఖైరతాబాద్ వినాయకుడు. తర్వాత అయితే చూసాము. అండ్ బాలాపూర్ గణేష్ అయితే రీచ్ అయిపోయాం మేము బాలాపూర్ లొకేషన్కి అయితే. సో లైటింగ్ మొత్తం చాలా బాగుండింది. అండ్ అందరికీ తెలిసిన విషయమే, బాలాపూర్ గణేష్ లడ్డు ఆప్షన్కి చాలా ఫేమస్. సో ఎవ్రీ ఇయర్ చాలా ఆప్షన్ అయితే చాలా ప్రైస్కి అయితే వెళ్తుంది. లాస్ట్ ఇయర్ ఐ థింక్ మోర్ దాన్ 30 lakhs అనుకుంటా లడ్డు ఆప్షన్ జరిగింది. సో ఇయర్ ఇంకా ఎంతకి వెళ్తుందో ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. సో ఇలా దారి మొత్తం లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, సో ఇంకా క్రౌడ్ కూడా ఎవరు ఇంకా లేరు. సో అరౌండ్ 6:30కి అయితే ఓపెన్ చేశారు. సో అంతలోగా మేము అక్కడే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, అది చాలా ఫేమస్, చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా. సో అక్కడికైతే వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా బాలాపూర్ వెళ్తే ఈ టెంపుల్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎవ్రీ ట్యూస్డే సాటర్డే అయితే మార్నింగ్ 5:30కి ఓపెన్ ఉంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద డేస్ అయితే 6కి ఓపెన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ అభిషేకం వాళ్ళని అయితే అలో చేస్తారు. అభిషేకంకి 600 టికెట్. సో అభిషేకం అయిపోయాక ఇంకా దర్శనంకి అలో చేస్తారు 6:30కి నార్మల్ డేస్లో, లైక్ ఎక్సెప్ట్ ట్యూస్డే అండ్ సాటర్డే. సో టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుంది. ఈ మొత్తం టెంపుల్లో ఇలా మండపం కూడా ఉంది. ఇదే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. చూడండి ఇక్కడ హనుమాన్ ఎంత బాగున్నాడో. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఖచ్చితంగా ఎవరైనా విజిట్ చేయండి అక్కడ బాలాపూర్ వెళ్తే, అండ్ దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా వెళ్ళండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది మాకు. సో ఇంకా అక్కడ నుండి మేము బాలాపూర్ గణేష్కి అయితే వెళ్ళాము. ఇంకా 6:30కి ఓపెన్ అన్నారు. సో మేము ఇంకా అందుకు ఇక్కడ టెంపుల్కి వచ్చి అక్కడ నుండి మేము బాలాపూర్కి అయితే వెళ్ళాం. అక్కడ ఈ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుండి బాలాపూర్కి జస్ట్ 12 minutes అయితే చూపించింది మాకు. సో ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఓపెన్లో ఉండింది బాలాపూర్ గణేష్ అయితే. అండ్ ఇక్కడ కొలన్ ఉంది. ఈ కొలన్లో అయితే టాటాయిస్ అయితే చాలా బాగున్నాయి. చాలా టాటాయిస్ అయితే ఉన్నాయి. సో ఇంకైతే మేము రీచ్ అయిపోయాము బాలాపూర్ గణేష్ మండపంకి అయితే. ఈసారి స్వర్ణగిరి టెంపుల్ థీమ్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో కన్నా ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా జస్టిఫై చేస్తుంది. చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే అయోధ్య థీమ్ పెట్టారు 2024. సో దిస్ ఇయర్ 2025 స్వర్ణగిరి టెంపుల్ థీమ్ అయితే పెట్టారు. చాలా బాగుంది డెకోర్ అయితే. సో సేమ్ స్వర్ణగిరి టెంపుల్లో ఎలా అయితే ఉందో అలానే సెటప్ చేశారు మొత్తం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారు. సో బాలాపూర్ స్వర్ణగిరి అని ఈ ఫ్లవర్స్తో అయితే అలా పెట్టారు. అండ్ ఇక్కడైతే
బాలాపూర్ గణేష్ దర్శనం అయితే ఇచ్చేశారు. ఎంత బాగుంది చూడండి. లాస్ట్ టైం అయితే కళ్ళు క్లోజ్ అండ్ ఓపెన్ ఉండే, ఈ ఇయర్ అయితే చెవులు కదులుతున్నాయి. ఎంత చాలా బాగుంది చూడండి. ఇది లాస్ట్ ఇయర్ది, నేను ఇక్కడ వీడియోలో మీకు రెఫరెన్స్ కోసం పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ 2024ది. లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఐస్ ఇలా క్లోజ్ అండ్ ఓపెన్లో ఉండింది. అండ్ 2025లో అయితే ఇలా చెవులు కదులుతున్నాయి. చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉన్నారో వినాయకుడు అయితే దగ్గర నుండి. ఈ లడ్డు అయితే చాలా ఫేమస్. బాలాపూర్ లడ్డు అయితే చాలా ఫేమస్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా ఇక్కడ లోపల డెకోర్ అయితే చాలా చాలా బాగా చేశారు. సింపుల్ అండ్ చాలా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. 6:30 అవుతున్నా కూడా బాగానే వచ్చారు క్రౌడ్ కూడా అప్పటి నుండి. సో ఇక్కడ చేతిలో కనిపిస్తున్న లడ్డూయే చూడండి. అంత పెద్ద వినాయకుడికి ఆ లడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గర నుండి అయితే చాలా బాగుంది వినాయకుడు అయితే. చూడండి, ఆ చెవులు అలా కదులుతూ ఉంటే ఇలా నిజంగా వినాయకుడు కూర్చున్నట్టుగానే ఉంది. ఇలా తయారు చేసిన దానిలాగా లేకుండా నిజంగానే ఉన్నట్టుగా ఉంది వినాయకుడు అయితే. ఇంకా అక్కడ అంతా మేము ఫొటోస్ తీసుకొని కొంచెం వీడియోస్ తీసుకొని అక్కడ నుండి మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. అరౌండ్ 9:30 AM అయింది ఇంటికి వెళ్ళేసరికి. సో ఇంకా మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం.